ఓకే 1 సెకండ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే మరి ఇది ఎన్నో వెంచరు? మూడో వెంచరా? నాలుగో వెంచరా? ఏమాత్రం కలిపి 3, ఇది 4వ వెంచరు. ఇది చూసిన తర్వాత మనం ఇంద్రప్రస్థకి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈరోజు పండగ కదా. అందుకని తొందరగా మూవ్ చేయమన్నాడు సార్. అయితే ఇది యాక్చువల్లీ కొత్త వాళ్ళు, పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు. కొత్త వాళ్ళకి అంటే ఇది 100 acres ప్రాజెక్టు. ఇది phase 3లో ఉంది. phase 3. ఓకే. దీనిలో వచ్చి రేట్ వచ్చి మనకి రేట్ లిస్ట్ పంపించి మీరు ఒకసారి చూసుకోండి అందరికి. కంటే కొత్తగా రివైజ్ అయింది రేటు. ఇంతకుముందు 12,000 ఉండే. అయితే దీంట్లో ఏంటంటే మనకి వాస్తు ప్రకారం 147 square yards, అలాగే 40 into 33 feet రోడ్స్, చిల్డ్రన్స్ పార్కు, నల్లా కనెక్షను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం ఆల్ వెల్ డన్. అయితే ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏదైతే మన ఆ గుట్ట కనిపిస్తుందో ఆ కటింగ్ కూడా జరుగుతుంది కదా, అక్కడైతే RRR క్రాస్ అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు ఆల్రెడీ ఇది DTCPలో ఉంది, హైదరాబాద్ మన HMDలో కూడా ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయింది సార్. మరి చూసుకుంటే మన ఇటియాల విలేజ్ ఉంది, ఇటియాల, అందులో వచ్చి మహేష్ బాబుకు 18 ఎకరాలు ఉంది. చూసుకుంటే మనకి మరి ఇటు మోతీగడపూరు, ఫారూక్ మండలంలో వస్తాయి మొత్తం కూడా. అలాగే మనకి స్వర్ణశ్రీ ఉంది. మరి షాద్నగర్ సిటీ చూసుకుంటే మనకి దాంట్లో జూ పార్కు 2,000 ఎకరాల్లో, 1200 ఎకరాలు వచ్చి అమ్యూజ్మెంట్ పార్కు, 800 ఎకరాలు వచ్చి జూ పార్కు. ఆల్రెడీ మున్సిపాలిటీ, రైల్వే స్టేషన్ ఉంది. ఓకే. నేషనల్ హైవే N44, తర్వాత NRSC ఉంది, నేషనల్ రిమోట్ సెన్సల్ సెంటర్. ఎవరైతే రవితేజ కానీ, పురంధేశ్వరి కానీ, తర్వాత మన ప్రకాష్ రాజ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎకరాలు అక్కడ ఫామ్ హౌస్లు కూడా తక్కువ రేట్లు కొన్నారు. ఎవరైనా కూడా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, బ్లాక్ మనీ. దాన్ని ఏం చేస్తారంటే వైట్గా చేసుకుంటారు, మళ్ళీ వెంచర్ వేస్తారు, దాన్ని సేల్ చేసుకుంటారు, వైట్ తీసుకుంటారు సార్. మళ్ళీ దీనికి హైలైట్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే రామేశ్వరం టెంపుల్ ఉందో, ఫేమస్ టెంపుల్ ఇది. ఇయర్లీ వచ్చి శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుంది. దాదాపు ఒక 6 lakh to 7 lakh దాకా పబ్లిక్ వస్తుంది. రోజు కూడా పబ్లిక్ ఎవరైతే భక్తులు దర్శనం చేసుకుంటారు. ఓకే. మరి మనకి ఇంకా కొన్ని రోజుల్లోనైతే ఈ రూపురేఖలు మొత్తం మారిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ HMలో కన్వర్షన్ అయింది కాబట్టి. ఈ ఫ్యూచర్ సిటీ ఏది అంటున్నారు, ఈ ఫ్యూచర్ సిటీలో ఇది మొత్తం ఫ్యూచర్ సిటీలో వస్తుంది. మరి నియరెస్ట్ మనకి బూర్గులా చూసుకుంటే బూర్గుల రైల్వే స్టేషన్ తర్వాత డంపింగ్ రోడ్, అంటే అక్కడ రైల్వే స్టేషన్ పెద్దదిగా చేశారు, లోడింగ్ పాయింట్. ఓకే. అలాగనే మనకి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఇండస్ట్రియల్స్ కారిడార్, ఇది బాలానగర్ కానీ, రాజాపూర్ కానీ, ఇవన్నీ కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అంటే మనకి ఏదైతే దిక్కులు 4 దిక్కులు ఉన్నాయి కానీ 4 దిక్కులు ఏదైతే సౌత్ క్లస్టర్ ఉందో అది హైలైట్. ఎందుకంటే ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రోత్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే బయట నుండి ఇతర దేశం నుండి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళు మెయిన్ ఏం చూసుకుంటారు, ఎయిర్పోర్ట్ చూసుకుంటారు. వాళ్ళు దిగాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుందో అక్కడ మెయిన్ ఎక్కువ వాళ్ళు కొనుగోలు కానీ, కన్స్ట్రక్షన్ కానీ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే ఎగ్జాంపుల్ బెంగళూరు ఉంది, వాళ్ళకి బెంగళూరులో జాబ్ అనుకో, అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ వాళ్ళ తరంలో, వాళ్ళ పిల్లల తరాల్లో బెంగళూరులో జాబ్ అనుకో, మార్నింగ్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతారు, 45 minutes అక్కడ దిగుతారు, వాళ్ళ జాబ్ చూసుకుంటారు, ఫ్లైట్ ఎక్కి ఇంటికి వస్తారు, దగ్గరలో ఉంటుంది కదా. అందుకనే మెయిన్ ఇది షాద్ నగర్ మనకి మెయిన్ హైలైట్ ఏరియా. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, రైట్.